సీతా సీమంతం రెండో భాగం. కళ్యాణ మండపంలోకి అడుగుపెట్టిన ఊర్వశికి ఎంతో గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు సీతమ్మ రామయ్య. పెళ్లికూతురు చేత గౌరీ పూజ చేయిస్తున్నారు. జెస్సీ క్రిస్టియన్ కావడం వల్ల ఎలా ఉండాలో ఏంటో తెలియదు కాబట్టి అన్నీ దగ్గరుండి ఓపికగా చెప్పి చేయిస్తుంది సీతమ్మ. అంతే చక్కగా సీతమ్మ మాట వింటుంది ఊర్వశి. రామయ్య గారి బంధుమిత్రులందరూ ఊర్వశి అలియాస్ జెస్సీని చూసి అమ్మాయి లక్షణంగా ఉంది, మన లక్ష్మణ్కి ఈడు జోడు అని మెచ్చుకుంటున్నారు. వాళ్ళ మాటలు విని ఊర్వశి కొంచెం సిగ్గుపడుతుంది. మా ఇంటికి ఆ మహాలక్ష్మి వస్తుంది, మా లక్కి అదృష్టవంతుడు అని ఊర్వశికి దిష్టి తీసినట్టు చేతిని తిప్పి మెటికలు విరిచింది సీతమ్మ. ఒరే హనుమంతు, అందరికీ టిఫిన్లు అవి అందుతున్నాయో లేదో చూడరా. అరే బస్వన్న, ముహూర్తానికి టైం అవుతుంది. నేను రామయ్య గారు పీటల మీద కూర్చుంటాం, అన్ని పనులు దగ్గరుండి చూసుకోండి. నువ్వు హనుమంతు, అయ్యగారికి చిన్న మాట కూడా రానివ్వకూడదు అని మరీ చెప్పి పెండ్లి పనులన్నీ హనుమంతుకి బసవయ్యకు అప్పచెప్పి సీతమ్మ రామయ్య లక్ష్మణ్ తరపున పెళ్లిపీటల మీద కూర్చున్నారు. సీతమ్మ ఆనందానికి అవధుల్లేవు. తాను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న లక్ష్మణ్కి పెళ్లి. సీతమ్మ కళ్లల్లో ఆనంద బాష్పాలు. ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది లక్ష్మణ్ ఊర్వశిల పెళ్లి. చూడ్డానికి రెండు కళ్ళు చాలట్లేదు రామయ్యకు సీతమ్మకి. మనసిచ్చిన వాడే తన జీవిత భాగ్యస్వామి అవుతున్నాడని, అవుతుందో అవదో అనుకున్న వాళ్ల పెళ్లి ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుంటే ఎంతో సంతోషంగా తననే చూస్తున్న లక్ష్మణ్ చూపులకు సిగ్గుపడుతూ తలదించుకుని పెళ్లిపీటల మీద కూర్చుంది ఊర్వశి. తాను ఎంతో ఇష్టపడ్డ అమ్మాయి తన ముందు అలా సిగ్గుపడుతూ కూర్చుంటే వాళ్ళిద్దరి మధ్య పట్టుకున్న తెరచాపను కొంచెం దించి ఊర్వశిని చూస్తూ తల ఎత్తి ఎప్పుడు నన్ను చూస్తుందా అని కన్నార్పకుండా చూస్తున్నాడు లక్ష్మణ్. అది గమనించి సీతమ్మ చిన్నగా లక్ష్మణ్ చేతి మీద కొట్టి, ఏంట్రా ఇది, తప్పు, అలా చేయకూడదు అంటూ చిన్నగా గసిరింది. లక్ష్మణ్ తన చూపుల కోసం చేస్తున్న ప్రయత్నాలన్నీ చూసి మరింత సిగ్గుపడుతుంది ఊర్వశి. మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రాల సాక్షిగా పచ్చని పెళ్లి పందిట్లో పసుపు బట్టలతో ఒకటయ్యారు లక్ష్మణ్ ఊర్వశి. ఎంతో అంగరంగ వైభోగంగా కనివిని ఎరగని రీతిలో జరిగింది వాళ్ళ పెళ్లి. అప్పగింతలకు జెస్సీ అమ్మానాన్నకు ధైర్యం చెప్తూ సీతమ్మ, మీ ఇంట్లో మీ అమ్మాయి ఎలా ఉందో మా ఇంట్లో కూడా అలాగే ఉంటుంది, ఏ లోటు రానివ్వను. నాకు లక్ష్మణ్ ఎంతో, ఊర్వశి కూడా అంతే అంటూ ఏడుస్తున్న జెస్సీని ఓదార్చి తన గుండెలకు హత్తుకుని ఊర్వశి వాళ్ళ అమ్మానాన్నకు నేనున్నానని భరోసా ఇచ్చింది సీతమ్మ. 1 సంవత్సరం నుంచి సీతమ్మ పద్ధతి తెలిసినా జెస్సీ అమ్మానాన్నలకు సీతమ్మను చూస్తే కొండంత ధైర్యంగా అనిపించింది. పెళ్లి మండపం నుంచి వాళ్ళ కులదైవం అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి పసుపు బట్టలతో ఉన్న లక్ష్మణ్ ఊర్వశులను తీసుకువెళ్లారు సీతమ్మ రామయ్య. లైన్లో కొత్త జంట నడుస్తూ ఉంటే ముచ్చటగా ఉంది జంట అనుకుంటూ కొంతమంది చూస్తున్నారు. అక్కడ పద్ధతులు అన్నీ చూస్తూ జెస్సీ హిందూ సాంప్రదాయాన్ని సీతమ్మను అడిగి మరీ తెలుసుకుంటుంది కొంచెంగా. 2 గంటల ప్రయాస తర్వాత భగవంతుడి దర్శనం. వ్రతం పూర్తి చేసుకున్న అనంతరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటూ గుడిమెట్ల మీద కూర్చుని మాట్లాడుకుంటున్నారు నలుగురు. సీతమ్మ ఊర్వశి అలియాస్ జెస్సీతో మాట్లాడుతూ, నువ్వు లక్ష్మణ్ కలిసి చర్చికి వెళ్తారా అమ్మా అని అడిగింది. అలా మాట్లాడుతుందని ఊహించని ఊర్వశి సీతమ్మ మాటలకు కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటమ్మా ఊర్వశి అలా చూస్తున్నావు, నువ్వు లక్ష్మణ్ కలిసి చర్చికి వెళ్తారా, లేకపోతే నీకు తోడుగా నేను రానా అని అడిగింది మరోసారి సీతమ్మ. అక్క, అదేంటి, నువ్వు కూడా వస్తావా, నీకు ఏ అభ్యంతరమూ లేదా సీతమ్మ మొహంలోకి చూస్తూ అడిగింది జెస్సీ. మా లక్కీ నిన్ను పెళ్లి చేసుకుంటా అంటేనే అభ్యంతరం చెప్పలేదు కదమ్మా, ఇంకా ఇలా చర్చికి రావడానికి నాకు అభ్యంతరం ఉంటుందా, నా కుటుంబం కోసం నేను ఈ మాత్రం చేయలేనా, నువ్వు ఇప్పుడు మా కుటుంబంలో ఒక సభ్యురాలివి, నీ ఇష్ట అయిష్టాలకు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తాను అంటూ ఊర్వశి చెయ్యి తన చేతిలోకి తీసుకుంటూ అంది సీతమ్మ. అక్క, నిన్ను నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, నీ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నేను ఇలా మీ ఫ్యామిలీలోకి వచ్చానో లేదో నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు, నువ్వు నా ఫ్యామిలీ అమ్మ అంటున్నావు, అలాంటి నీ గురించి నేను తప్పుగా అనుకున్నాను. నా పేరు మారిస్తే నా పేరుతో ఆవిడికి ఏంటి ప్రాబ్లం అని తప్పుగా మాట్లాడాను. ఐఎమ్ రియల్లీ సారీ అక్క అని మనసులోనే బాధపడుతూ ఊర్వశి, అక్క రేపు వెళ్దాం చర్చికి, ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను అని అంది. సరే అమ్మ ఊర్వశి అంటూ ఫోన్లో టైం చూసి సీతమ్మ, అరే 6 అయిపోతుంది, త్వరగా నడవండి, చీకటి పడకుండా వధువు గృహప్రవేశం జరిగిపోవాలి అంటూ తొందర పెట్టింది. వధువు గృహప్రవేశం అనంతరం చక్కగా దగ్గరుండి స్నానం చేయించి జుట్టు ఆరబెట్టి సాంబ్రాణి పొగవేసి చక్కగా తెల్లని ఎంబ్రాయిడింగ్ చీర కట్టి పువ్వులు అలంకరించి ముస్తాబు చేసింది ఊర్వశిని సీతమ్మ. ఊర్వశితో మాట్లాడుతూ సీతమ్మ, ఇదిగో చూడు చెల్లి, మీ ప్రేమని గెలిపించి పెళ్లి వరకు తీసుకురావడానికి నేనెంత కష్టపడ్డానో తెలుసా, మరి ఈ అక్క కోసం చిన్న గిఫ్ట్ కూడా ఇవ్వవా అంటూ బొంగమూతి పెట్టుకుని కూర్చుంది సీతమ్మ. అయ్యో అక్క, నువ్వు అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా, చెప్పు, నువ్వేది అడిగినా నీకు వెంటనే ఇచ్చేస్తాను
అంటూ సీతమ్మ మెడ చుట్టూ చేతులు వేసి అంది ఊర్వశి. ఊర్వశి చేతులు రెండూ పట్టుకుని తన కళ్ళల్లోకి చూస్తూ, నేనేది అడిగినా నిజంగా నాకు ఇస్తావా? ప్రామిస్ అంటూ తన చేతిని ముందుకు చాపింది సీతమ్మ. ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడుగుతున్న సీతమ్మను చూస్తూ నవ్వుకుంటూ, ప్రామిస్ అక్క, అడుగు, నీకేం కావాలి అంటూ సీతమ్మ గడ్డాన్ని పట్టుకుని అడిగింది ఊర్వశి. నాకు ఆ భగవంతుడు తల్లిని అయ్యే అదృష్టం ఇవ్వలేదు చెల్లి. నేను కాపురానికి వచ్చేటప్పటికి లక్ష్మణ్కి 9 ఏళ్లు. వాళ్ళ అమ్మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. అప్పటినుంచి లక్ష్మణ్కి అమ్మని అయిపోయాను. కానీ వాడి పసితనం చూడలేదు. పసిపిల్లల్ని ఎత్తుకోలేదు. ఈ జన్మకు నేను తల్లిని అవుతానన్న నమ్మకం లేదు. అందుకని అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయింది సీతమ్మ. అందుకని చెప్పక్క, ఆపేశావేంటి అని అడిగింది ఊర్వశి. లేదు చెల్లి, నీకిప్పుడే పెళ్ళయింది. నేను నీతో ఇలా మాట్లాడితే నీకు నచ్చుతుందో లేదో. ఇప్పుడు వద్దులేమ్మా, ఇంకొకసారి మాట్లాడతాను. లక్ష్మణ్ నీకోసం గదిలో ఎదురుచూస్తూ ఉంటాడు. ఈ పాల గ్లాస్ తీసుకుని వెళ్ళు అంటూ ఊర్వశిని గదిలోకి పంపించింది సీతమ్మ. ఊర్వశి గదిలోకి వెళ్ళిన దగ్గర్నుంచి లక్ష్మణ్వి ఊర్వశివి నవ్వులు వినిపించడంతో తృప్తిగా నవ్వుకుంటూ తన గదిలోకి వచ్చింది సీతమ్మ. అబ్బా సీత, వచ్చావా? దా అంటూ చేయి పట్టుకుని దగ్గరకు లాగాడు రామయ్య. అబ్బా వదలండి, ఉదయం నుంచి బాగా అలసిపోయాను. నాకు నిద్ర వస్తుంది. మీరు కూడా ఈ రోజుకి నిద్రపోండి ప్లీజ్ అంటూ రామయ్యకు నచ్చచెప్పి చాప తీసుకెళ్లి కింద వేసుకుని నిద్రపోయింది సీతమ్మ. ఒసేయ్, ఇది అన్యాయమే. పెళ్లి చూపులు, తాంబూలాలు, పెళ్లి పనులు, ఇప్పుడు వాళ్ళ ఫస్ట్ నైట్ అంటూ ఆ పనులు ఈ పనులు అంటూ 2 నెలల నుంచి చెయ్యి వేయనిస్తే ఒట్టు. అన్ని కార్యక్రమాలు అయ్యాక కూడా నన్ను ఇలా దూరం పెట్టడం ఏమీ బాలేదు సీత. ఇంకెన్ని రోజులే నాకు ఈ ఉపవాస దీక్షలు? ఒసే సీత అంటూ చిన్నగా వెళ్ళి సీతమ్మ పక్కన నిద్రపోతూ సీతమ్మ మీద చెయ్యి వేశాడు రామయ్య. అవ్వ చోద్యం, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీకు వయసు పెరుగుతున్న కొద్దీ బుద్ధి మందగిస్తుంది అని చిరుబురులాడుతూ సీతమ్మ లేచి మంచం మీద నిద్రపోయింది. ఏంటే, నాకు వయసు మీద పడిందా? నాకు ఏమంత వయసు అయిపోయింది? ఇలా ఏదో ఒకటి చెప్పి నన్ను ఇంకెంతకాలం దూరం ఉంచుతావు? ఈరోజు నువ్వు నన్ను దూరంగా ఉండమనే అన్నా నేను ఉండనే అంటూ పట్టుదలగా తను కూడా మంచం మీదకు వెళ్ళాడు రామయ్య. తెల్లవారి నిద్ర లేచేటప్పటికీ 8 అయ్యింది. ఒక్కసారిగా బాబోయ్ అంటూ నిద్రలేచిన సీతమ్మ, టైం 8 అయ్యింది. అందరూ నిద్ర లేచే ఉంటారు. ఏ మొహం పెట్టుకుని బయటకు వెళ్ళనిప్పుడు? ఇంత పొద్దు ఎక్కినా నిద్ర లేవలేదేంటి అని చెల్లెలు ఊర్వశి అనుకుంటుందేమో. అంతా మీ వల్లే. తన మీద కాళ్ళు చేతులు వేసి నిద్రపోతున్న రామయ్యను చిన్నగా కొడుతూ అంది సీతమ్మ. అబ్బా ఏంటి పొద్దు పొద్దునే నీ గోల? రా ఇలా అంటూ సీతమ్మ చేయి పట్టుకుని లాగుతున్నాడు రామయ్య. వస్తాను, ఇంకేం పనిలేదు. మీ చపల బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. మీ వల్ల నేను నిద్ర లేవలేకపోయాను. ఇంత లేట్గా నిద్రలేచి రూమ్ నుండి బయటకు వెళ్తే అందరూ ఏమనుకుంటారండి? కొంచెం ఇబ్బంది పడుతూ చీర సరిచేసుకుని బయటకు కొంచెం తొంగి చూసింది సీతమ్మ. నవదంపతుల తలుపులు ఇంకా మూసి ఉండడంతో అమ్మయ్య, ఇంకా వీళ్ళు నిద్ర లేవలేదు, చకచకా నేను రెడీ అయిపోవాలి అంటూ స్నానానికి వెళ్తున్న సీతమ్మతో, నేను రానా సీత అన్నాడు రామయ్య. ఎక్కడికి వచ్చేది? మీతో చస్తున్నాను బాబు అంటూ సిగ్గుతో నవ్వుతూ స్నానానికి వెళ్ళి చకచకా రెడీ అయ్యి టిఫిన్ ప్రిపేర్ చేసింది సీతమ్మ. టైం 9 అవుతున్నా ఇంకా నిద్రలేవని నవదంపతుల తలుపు దగ్గరికి వెళ్ళి చిన్నగా తడుతూ, అమ్మా ఊర్వశి, ఒరే లక్ష్మణ్ అంటూ వాళ్ళని నిద్రలేపింది సీతమ్మ. లక్ష్మణ్ని ఊర్వశిని నిద్రలేపి, తొందరగా రెడీ అవ్వండిరా, టిఫిన్ చల్లారిపోతుంది అని వాళ్లకు చెప్పి యువతలకు వచ్చింది సీతమ్మ. ఒక అరగంట టైంలో వాళ్ళిద్దరూ రెడీ అయ్యి బయటకు వచ్చారు. ఒరే రారా లక్ష్మణ్, మీరు వచ్చేదాకా నాకు కూడా మీ వదిన టిఫిన్ పెట్టట్లేదు. ఈరోజు అన్నీ మీరే ఫస్ట్ టేస్ట్ చేయాలంట నవ్వుతూ అన్నాడు రామయ్య. ఊర్వశి వాళ్లలో కలవడానికి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. 10 మాటలకు ఒక మాటే సమాధానం చెప్తుంది. తన ఇబ్బందిని గమనించి సీతమ్మ, చెల్లి నువ్విలా సైలెంట్గా ఉంటే కుదరదు. వాళ్ళు ఏది అడిగినా టక్కున సమాధానం చెప్పేయాలి అంది సీతమ్మ. అన్నిటికీ చిరునవ్వునే సమాధానంగా చెప్పింది ఊర్వశి. నువ్విలా మెత్తగా ఉంటే ఈ లక్కీగాడు నిన్ను అస్సలు వేగనివ్వడే. ఇన్ని రోజులు వీడికి పెళ్ళం వస్తే వీడి ఆటలన్నీ కట్టిపడేస్తుంది అనుకునేదాన్ని. కాని నిన్ను చూస్తుంటే అదేమీ జరిగేట్టు లేదు అంది సీతమ్మ. ఇదిగో చూడమ్మా ఊర్వశి, మొగుణ్ణి కొంగును చుట్టుకునే సూత్రాలన్నీ మీ అక్కకి బాగా తెలుసు. నన్ను చూడు ఎలా తిప్పుకుంటుందో. కావాలంటే నీకు కూడా ట్యూషన్ చెప్తుంది నవ్వుతూ సీతమ్మ వైపు చూస్తూ అన్నాడు రామయ్య. చాలేండి సంబడం, పిల్లల ముందు ఏంటి ఆ మాటలు అంటూ చిరుకోపంగా రామయ్యను చూసింది సీతమ్మ. అదిగో చూడమ్మా ఊర్వశి, కళ్లతో నన్ను ఆపేస్తుంది మీ అక్క అని చిన్నగా అన్నాడు రామయ్య. సీతమ్మ రామయ్యలను ఇద్దరినీ చూసి చిరునవ్వు నవ్వింది ఊర్వశి. ఏంటే ఒక్కొక్క ముక్క తింటున్నావంటూ లక్ష్మణ్ తన ప్లేట్లో ఉన్న పూరీ కూరను అద్ది ఊర్వశికి నోట్లో పెడుతున్నాడు. వద్దు లక్కీ, నేను తింటాను అని ఊర్వశి అన్న తన మాటలు అస్సలు పట్టించుకోకుండా, ఎప్పటికి తింటావు? మధ్యాహ్నం లంచ్ టైంకి తింటావా అంటూ నోట్లో పెడుతున్నాడు లక్ష్మణ్. వాళ్ళిద్దరినీ చూస్తూ ముచ్చటగా ఉన్నారు జంట అనుకుంది సీతమ్మ. జెస్సీ వాళ్ళ అమ్మా నాన్న ఇంకా కొంతమంది చుట్టాలు ఆ రోజు ఇంటికి రావడం వల్ల
ఇల్లంతా కలకల్లాడుతూ ఉంది. అందరికీ ఇంట్లో వసతి ఏర్పాటు చేసి ఊర్వశి లక్ష్మణ్ నవదంపతులకు ఒక గది సెపరేట్గా ఇచ్చి సీతమ్మ వంటి ఇంట్లో చాప వేసి నిద్రపోయింది. రాత్రి అయినప్పటికీ నిద్రరాక రామయ్య వంటింట్లో నిద్రపోతున్న సీత పక్కకు చేరాడు. రామయ్య స్పర్శకు మెలకువ వచ్చి లేచి కూర్చుంది సీతమ్మ.